ఓకే సార్. పత్రికా మిత్రులు, అల్లరి చేయకండి, మాట్లాడకండి, డిస్టర్బ్ చేయకుండా సహకరించగలని కోరుతున్నాను. ఆఫీసర్గా వచ్చేసేసిన గౌరవనీయులు డిఆర్డిఓ గారికి, మన కృష్ణమూర్తి సార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ మేడం గారికి, మన గౌరవ ఎంపీడీఓ గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు మరియు పంచాయత్ సెక్రటరీలు, ఈజీఎస్ బృందం మరియు పత్రికా మిత్రులకు అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున శుభాభివందనాలు. మనకు దహేగాం మండలం నందు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మొత్తం సామాజిక తనిఖీ బృందం వచ్చేసి 21 తారీఖు రావడం జరిగింది దహేగాం మండలానికి. సో 24 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రికార్డ్స్ అనేది సేకరించడం జరిగింది. ఈ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 24 గ్రామ పంచాయతీలకు సామాగ్రి ఖర్చులకు గాను 50,38,030 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 6,17,26,163 రూపాయలు అనేది మనకు ఉపాధి హామీ పథకం కింద 24 గ్రామ పంచాయతీలు ఖర్చు చేయడం జరిగింది. సో ఈ మొత్తం ఖర్చులకు సంబంధించిన రికార్డ్స్ అనేది సామాజిక తనిఖీ బృందం సేకరించడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ విభాగం కింద 73 పనులు చేయడం జరిగింది. ఇది కూలీలకు వేతనాలుగా 23,320 రూపాయలు, సామాగ్రి ఖర్చులకు గాను 2,30,34,806 రూపాయలు, మొత్తం 2,30,58,132 రూపాయలు. గ్రామ పంచాయతీలో 2 విడతలుగా తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. సో ప్రతి గ్రామంలో అక్కడ ఇంటింటి పరిశీలన మరియు పనుల పరిశీలన, రికార్డుల పరిశీలన, ఈ మూడింటి ఆధారంగా సామాజిక తనిఖీ నివేదికలు తయారు చేసి ప్రతి గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని చదివి వినిపించి అక్కడ గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది. అక్కడ వచ్చిన అంశాలను కూడా మన 700 రిజిస్టర్లో గ్రామసభ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇంతకుముందు ఎస్ఆర్ గారు చెప్పినట్టుగా టోటల్గా 6,17,26,163 రూపాయలు ఎక్స్పెండిచర్ జరిగింది. ఇది 1 ఇయర్ చక్కగా జరగడానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. 15,10,430 రూపాయలు మరియు సామాగ్రి గాను. విషయం నెంబర్ 4 వచ్చేసి ఇక్కడ ఉపాధి పనులు జరిగినందున సమగ్ర సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. 5వ వచ్చేసి ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. మొత్తం 2,972కు 1,423 మొక్కలు బ్రతుకున్నాయి, 1,509 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 6వ వచ్చేసి లేబర్ బడ్జెట్ సార్. 7వ వచ్చేసి ఉపాధ్యాయులు ఉన్న ఎట్లా చేస్తున్నారు, మరి రాష్ట్రం ఎక్కడ ఉంటుంది? నీ దగ్గర ఒక కాపీ ఉండాలి కదా, ఒక కాపీ అక్కడికి పంపిస్తావు, ఒక కాపీ నీ దగ్గర ఉండాలా? గ్రామ పంచాయతీ బయట డిస్ప్లే చేయమని చెప్పాము. కట్టేసి మరి
గ్రామ సభలో చూస్తాం, అది వెరిఫై చేస్తాం, కానీ అక్క పెట్టాలి. 22 నుండి 23 వరకు 1 year మొత్తం ఇష్యూ చేసిన డేట్స్ ఉన్నాయి, రిసీవ్ చేయలేదు సార్. ఇష్యూ చేసిన డేట్ కూడా లేదని చెప్తుంది కదా. మాస్టర్ వాచ్ రిజిస్టర్ రాయచ్చు కదా, రిజిస్టర్ ఉంది. కాదమ్మా, ఈ మాస్టర్ ఇష్యూ చేసినట్టుగా సంతకం ఉంటుంది. అట్లా ఇది ఈయనకి ఇచ్చినట్టే సంతకం. మళ్ళీ ఎంపీ వారు ఇక్కడ సైన్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగిన చెరువు పూజల పనికి సంబంధించి మొత్తం మనం 3,749 క్వింటాలు పని జరిగినట్టు పేమెంట్ చేశారు సార్. 9,49,543 రూపాయలు. ఇది పర్మినేషన్ క్రెడిట్గా ప్రస్తుతానికి వాడడం లేదు సార్. అదేవిధంగా కాబట్టి ఇటు పనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి సార్. అదేవిధంగా చెరువులో ఏ ప్రాంతంలో ఎంత రోజుల్లో సిల్ట్ రిమూవల్ చేయాలనేది కూడా మాకు నుంచి అమలు పత్రం తీసుకోవాలి సార్. కాకపోతే ఎలాంటి పత్రాలు అనేవి తీసుకోవాలనే పని విషయం లేదు సార్. అదేవిధంగా ఈ పనికి సంబంధించి ఉపయోగించిన కొత్త పుస్తకం నందు ప్రతి వారం అన్ని గ్రూపులు అన్ని ఒకే విధంగా ఒకే రకమైన కొలతలు అంటే 20 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు తీసుకున్నది ఏది ఆధారం తీసుకునేది ఎప్పుడు కాదు. అంగీకార పత్రం కావాలా. ఎంఐ ట్యాంక్ అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసెట్. ఇంకొకటి ఏంటంటే ఈ సిల్ట్ రిమూవల్ అనేది మనకు 1 మీటర్ డెప్త్ ఉండదు సార్. మనకి పాయింట్ 5 మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. కాకపోతే 1 మీటర్ డెప్త్లో ఉన్నట్టు క్వాంటిటీ వర్క్ జరిగిందా లేదా చూడండి. నీళ్ళు లేదా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పనిని గుట్ట ప్రాంతంలో వాలు శాతం 6 నుంచి 15% ఉన్న వాలు ప్రాంతంలో పై నుంచి కిందికి జిగ్జాగ్గా తవ్వుకుంటూ ఒక 3 మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతుతో పనిచేయాలి సార్. కాకపోతే ఈ పనిని ఫారెస్ట్ ప్రాంతంలో పనిచేసినట్టు గుర్తించడం జరిగింది సార్. అంటే ఎస్టిమేషన్ ప్రకారం అనేది పని చేయించినట్టు పని జరగలేదని గుర్తించడం జరిగింది సార్. చేసిన పని నిరుపయోగం లేదండి. 29 సార్. ఈ గ్రామంలో మనకు 2 వర్గాలలో నర్సరీ మరియు 10,000 మొక్కలు పెంచినట్టు పేమెంట్ చేశారు సార్. కాబట్టి దీనికి సంబంధించిన ఎలాంటి రిజిస్టర్, సర్వే రిజిస్టర్ కానీ రిజిస్టర్ కానీ ఈజీగా రివాయితాలను చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. 25 వచ్చేసి రైతులు అంటే ముక్కులో 12 అలా రాయడం జరుగుతుంది సార్. 21 వచ్చేసి మొక్కల సర్వే రిజిస్టర్ అనేది ఇవ్వలేదు. మన దగ్గర 7 రిజిస్టర్స్ చేయలేదు, ఏమి ఇవ్వలేదు. మనం వాక్ చేసుకున్నారు కదా. మరి ఆయన ఎందుకు ఇవన్నీ చూపించాలి చెప్పండి. అంటే మరి మనకు 4 లక్షదారులు 24 రోజులు పనిచేసినట్టు 5,088 రూపాయలు పేమెంట్ చేశారు సార్. కాకపోతే దీనికి సంబంధించి ఆధార్లు అనేవి ఉన్నాయి కానీ సంతకాలు అనేవి లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇది విషయమైన గ్రామంలో చర్చిస్తే వాళ్ళు రెగ్యులర్గా పరిగెత్తే వాళ్ళు అనేది చెప్పారు సార్. కాకపోతే మనుషుల్లో సంతకం అనేది లేదు.
క్లియర్గా మార్కెట్ ఒక సున్నంతో ఇచ్చి రావాలి. వాళ్ళు అలానే చేస్తారు. ఒకరోజు ఒక అడ్డంగా, నెక్స్ట్ డే ఇంకోరో, మూడో రోజు ఇంకోరో, ఇట్లా చేసుకుంటూ రావాలి. లేకపోతే ఒక వారం అంతా ఒకరు, ఇంకో వారం ఇంకోరు, ఇట్లా మీరు మార్కెట్ ఇచ్చుకుంటే చేస్తుంటే నెక్స్ట్ వస్తారు. మ్యాప్ కూడా పంపిస్తున్నారు అక్కడ. శాటిలైట్ కోట్కి ఇచ్చిన మ్యాప్ ఇస్తున్నది. కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఇంతకు లేదు. శాట్లో మార్కెట్ వచ్చింది. ఇక మీరు లాస్ట్గా ఫోటో కూడా పెడతారు, దాన్ని వీడియోగ్రఫీ పెట్టి పెడతారు. మీరు డబ్బులన్నీ వృధా అవుతున్నాయి బాబాజీ. నువ్వు ఇట్లా తీస్తే నీళ్ళని కిందికి పోతున్నాయి. సబ్మిషన్ ఏంటంటే సార్, ఆ పనికి ఎస్పీటీ అని కాకుండా ఎస్ఎంపీ చేసుకొని చేసుకోవాలి. డబ్బులు ఇవ్వండి. మీరు 50, 100 పెట్టి ఆ పన్నీరాలు అందరినీ పెట్టి అదొక సమస్య. ఇప్పుడు బేసికర్ అనేది ఇండివిజువల్ అయిపోయింది డిమాండ్ అలొకేషన్. ఇంతకుముందు గ్రూప్ ఉంటుండే, ఇప్పుడు ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. మీరు డిమాండ్ అలొకేషన్ చేసినప్పుడే చూసుకోవాలి. తర్వాత వర్క్ అలొకేషన్ చేసినప్పుడు చూసుకోవాలి. ఆ వర్క్ అలొకేషన్ చేసినప్పుడు ప్లాన్ చేసి చేయాలి. లేదా ఇష్యూకి సెక్రటరీ పట్టుకొని విజిట్ పోవాలి. ఇది చేస్తున్నామండి, దీన్ని మేము స్ట్రీట్ లైన్ చేస్తాం. ఇష్యూ నెంబర్ సార్ ఇన్ఫర్మేషన్ సార్. 8 సార్, ఘట్టం పద్మ జాబ్ కార్డ్ నంబర్ 1039 అకౌంట్ నంబర్ 52031లో 82 రోజులు పనిచేసినట్టుంది. 14,210 రూపాయలు వచ్చినట్టు రికార్డు ప్రకారం కలదు. కానీ ఈ డబ్బులు నాకు పోస్ట్ ఆఫీస్ నుండి అందలేదని రాజపూర్వకంగా రాసి ఇవ్వనని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే డబ్బులు రావడం లేదు. నెక్స్ట్ 26 సార్, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 9052 50వ కాలనీ బ్రిడ్జ్ వరకు, హస్తిని బ్రిడ్జ్ వరకు 814 మొక్కలు నాటిన రికార్డ్ ప్రకారం కలదు. అక్కడ వీళ్ళు లెక్కించగా 682 మొక్కలు వచ్చాయి. మిగతా 132 మొక్కలు చనిపోవడం జరిగింది. 27 సార్, జాబ్ కార్డ్ పేరు సార్ సునీత, జాబ్ కార్డ్ నెంబర్ 10299, వర్క్ ఐడి సార్ 9755. దాంట్లో సంతకాలు పక్కన సరే అంటే పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు సార్. మరి గ్రామ సభ అయినట్టు సిగ్నేచర్ చేయాలి కదా, యాడ్ చేయాలి. పెట్టాలి కదా, ఎంతమంది సార్ తెలుసు సార్, డీలే పేమెంట్ సార్, హక్కుదారులు రాసి ఇవ్వడం జరిగింది సార్. పేమెంట్ రాలేదు. ఈ కార్డ్ పేరెంట్కి సంబంధించి సార్ 6 హక్కుదారులు రాసి ఇవ్వడం జరిగింది సార్. అంటే పేమెంట్ ఉంది కానీ వాళ్ళకు అందడం లేదు పోస్ట్ ఆఫీస్ నుండి. నిర్వహించడం జరిగింది సార్. 15 సార్ 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది. 16 సార్ వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. 17 సార్ ఎంబుక్లలో రైతుల కుల సంతకాలు తీసుకున్నారు సార్. 18 సార్ రోల్ కాల్ చేయడం జరిగింది. 19 సార్ ఈసీ గారు మట్టి పనులకు సంబంధించి 25% ఎక్స్పైర్ చేయాలి కానీ చేయడం లేదు సార్. సార్ శ్రీనివాస్, జాబ్ కార్డ్ నంబర్ 10752, వర్క్ ఐడి 6176లో 4 రోజులు హాజరు వేసి టోటల్ అటెండెన్స్ కాలంలో 5 రాయడం వల్ల 5 రోజులకు గాను 770. సార్ నేమ్ యాడింగ్ కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్.
11వ అంశం డిమాండ్ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 12వ అంశం జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయడం జరిగింది సార్. 13వ అంశం వారం వారం వేతన రాష్ట్రాన్ని పంపిణీ చేయడం లేదు సార్. 14వ అంశం ఏ రకాల రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది సార్. 15వ అంశం ఈ 3 దశల పోవడానికి నిబంధన లేదు సార్. 16వ అంశం వర్క్ ఫైల్ నిర్వహించినప్పటికీ 21 రకాల డాక్యుమెంట్స్ అనేది మెయింటైన్ చేయలేదు సార్. 17వ అంశం కొందరు పుస్తకాల రైతుల కూడా సంతకాలు తీసుకోవడానికి సంబంధించి చెక్ మెజర్ చేయలేదు సార్. 20వ అంశం ఎంబుక్లో 12 ప్రమాణ కాలం రాయడం లేదు సార్. 21వ అంశం ఒకరికి సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. సరిపడం జరిగింది సార్. 26వ అంశం లావణ్య అబ్దాల్ ఆరులు పనిచేస్తున్న మస్టర్యాలు రోజువారీ హాజరు కలవకుండా సంతకం లేకుండా 515 పేమెంట్ చేయడం జరిగింది. 27వ అంశం సంబంధించిన ప్రిసైడింగ్ అధికారి పేమెంట్ చేయాలని ఇప్పటికి కూడా పేమెంట్ అనేది చేయాలని చెప్పడం జరిగింది. అంటే డబ్బులు మాత్రం తనకి ఇవ్వలేదని చెప్పడం జరిగింది. పేమెంట్ అనేది చేయలేదని అధికారులు తెలపడం జరిగింది సార్. పేమెంట్ ఆన్లైన్ అయిందా? ఏది మరి ఆఫీస్లో ఇస్తే ఇచ్చినట్టు కాదు, పేమెంట్ కంప్యూటర్లో పెట్టి ఎప్పుడో డిఎస్కి అప్లోడ్ చేస్తేనే డిమాండ్ నిర్వహించడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. 26వ అంశం సార్ జాబ్ కార్డ్ నెంబర్ 100 ఫోటో లక్ష్మణ్ అబ్దాలు 5 రోజులు పనిచేసినట్టుగా రోజువారీ హాజరు కలవడానికి సంతకం లేకుండానే 950 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అవును సార్. ఏసీపీఎస్ ప్రాబ్లం అని చెప్పింది సార్. అవును సార్. పని కావాలి ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. 27 క్యూబిక్ మీటర్లని రికార్డ్ 31వ అంశం సార్. ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. 27 క్యూబిక్ మీటర్లని రికార్డ్ చేయాలి సార్. కానీ తప్పుగా గురించి 108 క్యూబిక్ మీటర్లని రికార్డ్ సార్. పని పేరు కిచెన్ సెట్ సార్. మనకి మోటార్లలో తేడా రావడం జరిగింది సార్. డిఆర్సిసి సెట్స్ పని పేరు పశువుల పాటు సార్. ఒకటాలో తేడా రావడం జరిగింది సార్. సార్ ఈ పనికి సంబంధించి ఒక వారానికి సంబంధించి పాఠశాలను వేయకుండానే 40,000 రూపాయలు చేయడం. 35వ అంశం సార్. పనిచేయడం కొండల కొడుక తీత పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ చేయకుండానే పోస్ట్ మెజర్మెంట్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. 9వ అంశం సార్. నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. 10వ అంశం జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయడం జరిగింది సార్. 11వ అంశం వేతన రసీదు జాబ్ కార్డ్ అర్పించడం లేదు సార్. 12వ అంశం డిమాండ్ రిజిస్టర్ పనుల రిజిస్టర్ అప్లికేషన్ లేనట్టు గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో ప్రింట్ చూపించడం జరిగింది సార్. 13వ అంశం 11 వర్క్ ఐడీలో పనికి ముందు ఫోటో చూపించలేదు సార్. మిగతా వర్క్ ఐడీలో చూపించడం జరిగింది సార్. 14వ అంశం 14 వర్క్ ఐడీలో వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. మిగతా 6 వర్క్ ఐడీలో నిర్వహించలేదు సార్. 15వ అంశం ఎంబుక్లలో కూలీల లైసెన్స్ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 16వ అంశం మస్టర్ రోడ్ కార్డ్ చేయడం జరుగుతుంది సార్. 17వ అంశం 25% రేటుకి సంబంధించి చెక్ మెజర్ చేయలేదు సార్. 18వ అంశం ఎంబుక్లలో 12 కాలమ్స్ రాయడం లేదు సార్. 19వ అంశం సర్వేవర్ రిజిస్టర్ నిర్వహణ చేయడం లేదు సార్. 20వ అంశం సార్ ఈ రోజుగారి దివస్ ప్రతి నెలకు ఒకసారి నిర్వహించాలి సార్.
ఆన్లైన్ మాత్రమే నిర్వహించడం జరిగింది. ఆన్లైన్లో నిర్వహించలేదు. 21వ అంశం సార్, మాస్టర్ వాచ్ రిజిస్టర్ తర్వాత ఏమైందంటే ఇక్కడ టర్నింగ్స్ ఉన్నాయి. టర్నింగ్ దగ్గర కోర్సులో వచ్చిన వాటర్ ఆగుతున్నారు. అనేది అసెట్ డౌన్ కదా, వర్క్ పెట్టండి. అట్లా మీరు సంవత్సరం మొత్తం అదే పని పెట్టేది కాదు, ఊరికి అదంతా ఉపయోగపడుతుంది. సిల్టప్ అయింది, అది మొత్తం అక్కడ హైట్ అవుతుంది, ఇటు డౌన్ అవుతుంది. సో అతను లోత్ అయ్యేటట్టు. ఇద్దరు మంది అధికారులు 11 రోజులు పనిచేసింది సార్. 2 రోజులు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది. ఇంకా ఇప్పియాలి, అవి పేమెంట్ నష్టపోయిన ఎవరున్నా మీరు ఏం చేస్తారో తెలియదు, అది మొత్తం ఇప్పియాలి. నేను మళ్ళీ మేడతో వెరిఫై చేపిస్తున్నాను. ఫిష్ పాండ్ అన్నారు, అది ఆల్రెడీ పాండ్, దాంట్లో ఫిష్ పాండ్ ఏంది, అలా ఫిష్ కూడా ఉంటుంది. మీరు తీసుకుంటారా ఫిష్ పాండ్ ఏంది? ఏదో ఒక కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోరా. అది చెరువుకి బయట చికెన్ ప్రాంతంలో వరుసగా ఇట్లా చేయాలి. చేపల చెరువులు ఉంటాయి, కోస్తాలు వరుస ఉంటాయి, ఇట్లా అట్లా కనబడాలి ఫిష్ పాండ్ అంటే. మీరు చేసిన ఫిష్ పాండ్ ఏమి కనబడదు. పని చేస్తలేరు అనట్లేదు, చేస్తున్నారు, కానీ దాన్ని ఒక పద్ధతిలో లేదు. ఎందుకంటే రైతులు ఒప్పుకోరు, దాంట్లో సమస్య ఉంది. ఆ రైతులు మా పంట పొలాలు ఉంటాయి, అది కాంట్రవర్సీ. ఏం చేస్తారు ఇక, అది ఇలా పెడతారు. దానికి ఫిష్ పాండ్ అనేది పెడతారు. ఇక వేరే పని పెట్టండి, డీసీపీకి పెట్టండి. అది నేను ఎంకరేజ్ చేస్తలేను. మేము వర్క్ నేను వచ్చిన తర్వాత ఎంకరేజ్ చేస్తలేము, కానీ ఇక్కడ చేసినవి అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకునే పదవాంశం సార్, ఇది చెరువులో పూడిగా తీసిన చకియా బియ్యం సంబంధించిన 100 డేస్ కంప్లీట్ సార్. జత పెడతాను 6 రోజులు పనిచేసి 12,200 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇప్పుడు కూడా పేమెంట్ మాటలు ఏడాది కాగితాలు సరిగ్గా డిమాండ్ నిర్వహించాలి. వర్షం వచ్చిందా? చూపెట్టచ్చు కదా, రెడీ చేసిన పంపండి. మీరు అలా కరెక్ట్ చేసుకొని మన దగ్గరికి వచ్చారు అంతే. వాళ్ళు ఏమి అది లాస్ట్ ఆర్డర్ వచ్చినాము, ఇస్తారని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇష్యూస్లో మీరు రాసుకునేది ఒక చిన్న కాలం టైప్ చేసి పెట్టేసుకున్నారు. ప్రయత్నం సార్ 18 12 పదకొండు కాలం రాయలేదు. 21 సార్ సర్వే చేస్తే నిర్వహించలేదు సార్. 22 సార్ వాచ్ రిజిస్టర్ మరియు రిజిస్ట్రేషన్ సంబంధించిన రివ్యూ మరియు ఇంటి సొంత కాలేదు. సార్ అన్నీ పెడతారంటే మీరు సెక్రటరీ ఫీల్ ఎవరికైనా పెట్టచ్చయ్యా. పని అడిగిన వాళ్ళంతా పెట్టాలా? పని పెట్టి గ్రామ పంచాయతీ బయట అప్లై చేస్తే సరిపోతుంది. అదే ప్లేస్ ఒకటే ప్లేయర్లో
ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి. ఎన్ని రోజులు పని చేసి ఎంత డబ్బులు అన్నారు షేడర్ టికెట్ కానీ సమస్య ఏమవుతుందంటే ఇది అప్పటికైనా పిక్చర్ దగ్గర ఉంటారు. అమౌంట్ వెంటనే పడితే సమస్య లేదు, అమౌంట్ లేట్ పడుతుంది. ఆయన కోపంతో షిఫ్ట్ చేస్తారు. నాకు డబ్బులే రాలేదు ఎందుకు రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్, రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 10 ప్లేసిప్పులు అనేది అతికించడం లేదు సార్. నెక్స్ట్ 7 రకాల రిజిస్టర్లో 5 రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 2 రిజిస్టర్లు నిర్వహించడం లేదు. 12 సార్ 3 రకాల ఫోటోస్లో ఇందులో పనులు జరుగుతున్న ఫోటోస్ సమస్య ఇది ఎందుకు రాలేదు? ఎందరి కార్డు నాకు జిరాక్స్ పెట్టి ఈ ఎంబీ ఎంటో కార్డు అన్నీ కావాలి. ఏమా నాకు నేను పోయేలోపు ఇప్పుడు కావాలి. ఈ బామానగర్ విలేజ్ సోప్పిట్ల మొత్తం పేమెంట్ చేసిన నాకు ఎంటో కార్డు. ఆపరేటర్ ఎవరు వేరే ఆపరేటర్ ఎట్లా చూపిస్తావు నాకు? రాగాలు వచ్చేస్తుందా? మరి ఆయన అర్థం ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పేమెంట్ అయినాయి ఇప్పుడు ఉండాలి లెక్క. సార్ నేను ఎన్ని తీసుకున్నా. మన ఇప్పుడు గ్రామ సభలు ఇప్పుడు ప్రజాపాలన ఉంది, ప్రజాపాలన ఉంది కాబట్టి మాకు పని వద్దు. దట్ ఈస్ నో డిమాండ్. ఆ గ్రామ సభలో అందరూ ఉండాలి కదా, నో డిమాండ్ కూడా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పాలి. నెక్స్ట్ అంటే ఇప్పుడు ట్యాంకర్ పేమెంట్ రావడం వల్ల మళ్ళీ ఈ సర్వే దాంట్లో చూస్తున్నాం. ట్యాంకర్ పేమెంట్ వల్ల చూసారు. అది ట్యాంకర్ పేమెంట్ ఇవ్వకపోతే అది కూడా చూడాలి. ఏదో ఒక ప్లాన్ చేయాలి, మరి బతికియాలి కదా మొక్కలు అనేది. ఆ సాయిల్లో ఏ బతుకుతాయో అలాంటి మొక్కలే పెట్టాలా. ఫెన్సింగ్ ఉంది బట్ అక్కడ మనకు ఒక ఆహ్లాదకరంగా పార్క్ అనేది లేదు. టీపీపీ అంటే టీపీపీ లాగా లేదు. అది ఇంతే సార్. మొత్తం ఇంకా మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. 5 లక్షలు ఇచ్చినాము, చిన్న చెప్పేసారు అన్న అమౌంట్ ట్యాంకర్ పేమెంటే 4 లక్షలు చేసినాం. దానికి 400 చిల్లర పోల్స్ ఉన్నాయి సార్. 12 క్వింటాల ఉన్నాయి. గ్రావెల్ వేసినారు, అవన్నీ చేసినారు. జీపీ నుంచి పెట్టుకోవచ్చు. నీకు అది మనకు లేదు కదా. 4 లక్షలు అయితే లేదు, చేయించుకోవచ్చు కదా. లేదు అనేది కాదు. బీపీ బాగుందని బీపీపీ మాత్రం మనం ఇచ్చిన పేమెంట్ కూడా రిజిస్టర్లో వచ్చేసి పూర్తి స్టార్ అప్డేషన్ లేవు సార్. 13 అంశం సార్. 3 రకాల ఫోటో చూపెట్టారు కానీ పన్ను జరుగుతున్నప్పుడు ఫోటో చూపించడం, మిగతా 2 రకాల ఫోటో చూపించడం లేదు సార్. 14 అంశం సార్. 23 వర్గడానికి సంబంధించి వర్గాలు నిర్వహించారు సార్, మిగతా లేవు సార్. 15 అంశం సార్. 12 వర్గాలకు సంబంధించి రైతుల సంతకాలు ఉన్నాయి సార్ బుక్లో. 16 అంశం సార్. రోడ్కాలు అనేది నిర్వహించారు సార్. 17 అంశం సార్. మనకు ఎంత నెక్స్ట్ సార్ మనకు వివిధ వర్గాలకు సంబంధించి 101 అడుగుతారు సార్. 587 రోజులు పనిచేసినట్లు సార్. డిమాండ్ తీసుకోవడం సార్. నో డిమాండ్ తీసుకోవడం సార్. 9 జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. 2 ఉన్నా 4 ఉన్నా చేయాల్సిన పని చేయాల్సింది. నాకు 2-3 పనులు ఉన్నాయి కదా. ఇది అప్డేషన్ లేదు. అప్డేషన్ ఉంది. ఏది అప్డేషన్ లేదు అనేది నేను రాయలేదు. అన్నీ కూడా ఉన్నాయనే రాసించాను. ఇది అప్డేషన్ అన్నీ కూడా అప్డేషన్ అంటే రాశారు. అంటే 7 రిజిస్టర్స్ రాయాలి సార్. అదే రిజిస్టర్ ఉంది కానీ జాబ్ కార్డు రిజిస్టర్ అప్డేషన్
సంవత్సరానికి పేపర్ మార్చిందా లేదా అని చెప్పండి. నేను ప్రతిదీ చూపించాను సార్. నేను ఫస్ట్ లేదని రాశాను. నేను ప్రతిదీ చూపించుకుంటే లేదని కొట్టేసి ఉంటే అని రాసింది సార్. దానికి నేను సైన్ పెట్టాను. ఇప్పుడు ఎక్కడ కూడా లేదని కొట్టేసిందే లేదు సార్. పేరుగా ఉంది. ఈ పేపరే మార్చేసింది నేను అడగండి. మీ పక్కకే ఉన్నాడు కదా ఈయన పేపర్ మార్చిండు. ఎస్ఐను అడగండి సార్. మార్చిండు నేను అడగండి. క్లియర్గా కొట్టేసి ఇండియన్ రాసింది ఇప్పుడు జాబ్ కార్డ్ అటెండ్ రికార్డ్ చూస్తాం సార్. 2022 అప్పుడే రాయాలి సార్. పేపర్ ఎందుకు మార్చింది రాసి అది రాయాలి సార్. ఉందని రాసి సార్. ఉందని రాసి తర్వాత సంవత్సరం పెట్టాము. మొత్తం పేపర్ మార్చింది సార్. పేపర్ మార్చింది మనం జరుగుతున్నప్పుడు ఫోటో చూపించడం సార్. లేదు సార్. ఏ బుక్లో రైతుల సంఖ్యలు ఉన్నాయి సార్. రోజ్గారాలను నిర్మించారు సార్. 16 అంశం రైతులకు సంబంధించి జరిమానా చేయలేదు. 17 అంశం సార్. రైతు బుక్లో 12 కాలంతో రాయడం లేదు సార్. 31 అంశం సార్. తీసుకోండి వచ్చేసి వరకు పాస్వర్డ్ లేదు సార్. కానీ పేమెంట్ చేయడం జరిగింది. జరిగింది సార్. పిఎల్ సంబంధించిన రికార్డు ఇవ్వలేదు సార్. సంబంధించిన నాకు డిమాండ్స్ పనులకు సంబంధించి డిమాండ్ తీసుకోవాలి. మోడిమెంట్ తీసుకోలేదు. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్లికేషన్ ఉంది సార్. 12 అంశం వచ్చేసి బేసిక్స్ అనేది కంప్లీట్ చేయలేదు సార్. 13 అంశం వచ్చేసి ఫిగారేషన్ జాబ్ అప్లికేషన్ చేశారు. 14 వచ్చేసి మనకి 3 రోజులు 4 రోజులు రిజల్ట్ లేదు సార్. ఫస్ట్ నుంచి మన గత దగ్గర కూడా 5 వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సార్ మనకి మొత్తం నిర్ణయించాలి చెప్పడం. ఇరవై కూడా వస్తుంది సార్. మల్టీప్లేయర్ నుంచి మనకి 400 మొక్కలు కానీ దీంట్లో మనకి 256 సార్. తీసుకున్న అంశం ఈ క్యాలిక్యులేషన్ ఇచ్చింది సార్. 20 నిర్మించాలని అప్లికేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ 12 సార్. 3 రకాల ఫోటోస్ నిర్మించాల్సి ఉండగా ఇందులో మనం చేస్తున్న ఫోటోలు మాత్రం చూపెట్టడం జరిగింది సార్. 13 వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 14 రైతుల కూలీల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా కూలీలు మాత్రమే ఉన్నాయి సార్. రైతులు 13 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 16 చెక్ మెజర్మెంట్ అనేది చేయడం లేదు సార్. 17 సార్ 12, 13 కాలాలు రాయడం జరుగుతుంది. 18 సర్వేల రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 19 సార్. హరిత వనాలకు సంబంధించి మనకు 4000 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 3000. లొకేషన్ సార్ లోయ. ఇందులో జరిగినట్టు 3,96,945 రూపాయలు పేమెంట్ చేయడం సార్. ఇటు పని ప్రదేశంలో ఎలాంటి పని అనేది లేదు సార్. ఇటు పని ప్రదేశంలో వరి పొలాలు వేయడం జరిగింది సార్. 22 23 సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డు ఉంది సార్. కానీ దానికి వాల్ పెయింటింగ్ అనేది వేయలేదు సార్. నెక్స్ట్ 24 సార్. మనకు మాస్టర్ సంబంధించి ఆయన ఎందుకు జారీ చేయలేదు. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 11 అంశం ఏదైనా రిజిస్ట్రేషన్ నిర్వహించడం జరిగింది. 12 అంశం డీటెయిల్స్ ఫోటోస్లో మనకి ఓన్లీ 4 ఫోటోస్ ఉన్నాయి సార్. ఫోటోస్ లేదు. అండ్ 12 అంశం వర్క్ డాక్యుమెంట్స్ అనేది లేదు సార్. అండ్ 14 అంశం రైతు తీసుకోవడం జరిగింది. 15 అంశం
పంతొమ్మిది అంశం ఇంకా అవన్నీ ప్రకాశం సంబంధించి 295 మొక్కలు గాను దీనిలో మనకి 250 కంపెనీలు ఉన్నాయి సార్. 500 అంశం 3 చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇదే అంశం డిమాండ్ అనేది జాబ్ కార్డ్ అని పూర్తిగా ఉన్నాయి సార్. వారం వేతనాలు వచ్చి ఇవ్వడం లేదు సార్. ఏ రకాల రిజిస్టర్లు 6 రకాల రిజిస్టర్ ఉన్నాయి సార్. విద్యార్థుల రిజిస్టర్ లేదు సార్. ఈ పనులకు సంబంధించి ఫోటోస్ చూపడం జరుగుతుంది సార్. ఆఫ్టర్ ఫోటో చేయడం జరుగుతుంది సార్. మెట్రోకి సంబంధించి 25% చేయడం జరుగుతుంది సార్. 12 కాలం కూడా రావడం జరుగుతుంది సార్. మెట్రోకి సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ రావడం లేదు సార్. జాతీయ అధికారులు సంతకాలు లేకుండా మాస్టర్ డిస్ప్లే సార్. పద్నాలుగు మంది అక్కడ పనిచేసినట్టు మాస్టర్ హాజరు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. బంగాళానికి సంబంధించిన 14 మంది ముఖ్య మొక్కలు నాటినట్టు పని పథకంలో ఉంది సార్. వారం వేతనాలు వచ్చేసి కూడా లేదు సార్. అదే రకాల రిజిస్టర్లో ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్. పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది సార్. పనులకు సంబంధించిన వర్క్పై నిర్వహించడం జరుగుతుంది సార్. కూలీల మరియు అవసరాల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఏపీ ఎంపీడో గారి రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. రైతులకు సంబంధించిన 25% చెక్ చేయడం లేదు సార్. 12 కాలం రావడం జరుగుతుంది సార్. మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ కల్టివేషన్ ట్యాంక్ సంబంధించి రైతు భూమి కూడా జరుగుతుంది. 8 మంది అక్కడ పనిచేసినట్టు మార్చిన హాజరు గారు కానీ సంతకాలు సార్. డిమాండ్ ఫామ్స్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉంది సార్. ప్లేసింగ్స్లో అనేది అర్పించడం లేదు. నెక్స్ట్ 7 రకాల రిజిస్టర్ సార్. ఇందులో మనకు 3 రిజిస్టర్లు మాత్రమే పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేది ఉన్నాయి సార్. 4 రిజిస్టర్లు నిర్మించడం జరుగుతున్నాయి, అప్డేషన్ అనేది లేదు సార్. నెక్స్ట్ 3 రకాల ఫోటోస్ సార్. ఇందులో పనులు జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపెట్టడం జరిగింది, మాత్రమే నిర్మించడం లేదు సార్. మిగతా 21 వర్క్ ఐడీలకు వర్క్ ఫైల్ అనేది నిర్మించలేదు. నెక్స్ట్ 16 సార్. ఇందులో రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది. 17 సార్ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. 18 12 కాలాలను నిర్మించడం జరుగుతుంది. 19 సర్వైవల్ రిజిస్టర్ నిర్మించడం జరిగింది సార్. నెక్స్ట్ 20 సార్. ఇందులో ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి మనకు 512 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదర్శనలో 350 ఉన్నాయి సార్. 159 మొక్కలు చనిపోవడం జరిగింది. 3822 మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ మొక్కలు బాధ్యత వాటి ఇవ్వడం జరిగింది సార్. 22 అప్డేషన్ అనేది చేయడం పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 50% మాత్రమే చేయడం జరిగింది సార్. ఇంకా 50% చేయలేదు. నెక్స్ట్ 10 వచ్చేసి మనకు వారం వేతన రసీదులను ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ 11 వచ్చేసి 7 రిజిస్ట్రేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించారు కానీ అప్డేషన్ అనేది చేయలేదు సార్. నెక్స్ట్ ప్రతి పనికి 3 రకాల ఫోటోస్ అనేది నిర్వహించాలి. ప్రస్తుతం 2 రకాల ఫోటోస్ మాత్రమే మిగతా 1 రకం ఫోటో అనేది నిర్వహించలేదు సార్. నెక్స్ట్ 13 వచ్చేసి వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం జరిగింది సార్. నెక్స్ట్ 7% చెక్ మెజర్ చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. నెక్స్ట్ 17 వచ్చేసి ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం లేదు సార్. నెక్స్ట్ 18 వచ్చేసి సర్వేకల్ రిజిస్టర్ అనేది నిర్వహించారు, అప్డేషన్ కూడా చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి రోజ్గార్ దివస్ అనేది నిర్వహించారు. నెక్స్ట్ 29 పనులకు సంబంధించి గ్రామసభ తీర్మానం లేకుండానే పనులు చేయించినట్టు గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభకి మనకు ఫస్ట్ జీపీకి వెళ్ళినప్పుడు ఇవ్వాలి కదా సార్. నెక్స్ట్ 22 వచ్చేసి హరితవన ప్లాంటేషన్ సంబంధించి 1000 మొక్కలు పెట్టినట్టు రికార్డు నందు కలదు సార్. ప్రస్తుతం పని ప్రదేశం వెళ్ళి లెక్కించగా 510 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 490 మొక్కలు చనిపోవడం జరిగింది.
నెక్స్ట్ మనకు ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మాస్టర్ ఇష్యూ మన 2022 పూర్తి చేయాలి. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి పెద్ద మల్లమ్మ హక్కుదారులు మనకు ఈమె 2014లో చనిపోవడం జరిగింది సార్. కాకపోతే మనకు 2022లో 2 వారాలు పనిచేసినట్టు మనకు రికార్డ్ మనకు 50% చేశారు సార్, మిగతా 50% చేయలేదు సార్. నెక్స్ట్ నెక్స్ట్ 11 వచ్చేసి హక్కుదారులకు వారం పే స్లిప్స్ అనేది ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి బిల్లు సార్ 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అప్లికేషన్ చేయలేదు సార్. 14 వచ్చేసి వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది సార్. 15 వచ్చి రైతు కూలీల సంతకాలను చేయడం జరిగింది సార్. 16 వచ్చేసి మాస్టర్ రోగాలను చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 17 వచ్చేసి ఈసీ గారు మనకు నెట్వర్క్కి 25% చెక్ మెజర్ చేయాల్సిందిగా చేయడం లేదు సార్. 18 వచ్చేసి 12 కాలంలో రాయడం లేదు సార్. సభ్యపల్లి 19 వచ్చేసి సభ్యపల్లి రిజిస్టర్ నుండి నిర్వహించడం జరిగింది సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి రోజ్గార్ దివసాన్ని నిర్వహించినట్టు మనకు రిజిస్టర్ రోజ్గార్ దివస్ నిర్మించినట్టు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఈ గ్రామ సిద్ధయ్య అనే ఆఫీసర్ మాస్టర్ల సంతకమే చేయాలి. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 20 పనులకు సంబంధించి మన మాస్టర్ రోజువారీ పదవులకి పై నుంచి కింద నుంచి పైకి వేసుకోవాలి కానీ మాస్టర్ నిర్వహణ సరిగా లేనట్టు గుర్తించడం జరిగింది. మారింది కానీ అనుకున్నంత మారింది, రికార్డు పరంగా అనుకున్నంత మారింది. సరే తప్పు ఏదైనా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ అనేది పడుతుంది. మీకు ఆ రోజు చెప్పిన పెనాల్టీ ఎట్లుంటుంది అనేది ఒక తప్పుకు 1000 రూపాయలు ఆ రకంగా ఉంటుందని చెప్పిన. సెక్రటరీస్ అంటే ఇప్పుడు మీరు బిజీలో ఉన్నారు. అయితే ఏంటంటే మీరు ఉన్న సెక్రటరీస్ అంటే మిగతా వాళ్ళకి చెప్పండి. జూన్లో కూడా మళ్ళీ ఆడిట్ వస్తుంది. ఎవ్రీ 1 ఇయర్ ఇప్పుడు ఆడిట్. అంటే ఇప్పుడు ఆడిట్ అయిపోయింది, మళ్ళీ ఏప్రిల్ వరకు నుంచి మళ్ళీ ఆడిట్ స్టార్ట్ అయితే జూన్లో కూడా మళ్ళీ మనకు ఆడిట్ వస్తుంది. ఈ 1 ఇయర్కి సంబంధించిన రికార్డ్స్ ఇప్పుడు ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో, మాస్టర్లో గ్యాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రాకుండా చూసుకోండి. వచ్చినట్లయితే మీకు అనవసరంగా మీ నుంచి రికవరీ అనేది పెనాల్టీ అనేది పడుతుంది. గతంలో కూడా మీకు పంచాయతీ సెక్రటరీ వారీగా చట్టం కొంచెం రిలాక్స్గా పోయినా రాబోయే రోజుల్లో కూడా రిలాక్సేషన్ ఉండదు కనుక సెక్రటరీస్ మీద టెక్నికల్ అసిస్టెంట్ అయితే మెజర్మెంట్లో కూడా రికార్డ్ పరంగా పద్ధతి మారట్లేదు. చాలా ఇష్యూస్ అన్నీ కూడా సీక్వెన్స్ రావాలి. ఒకవేళ ఆ డేటా రాకపోయినట్లయితే మా దగ్గర ఉన్న రికార్డ్ బేస్ మీదనే యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే టైం అయింది. యాక్చువల్గా ఈ ఆడిట్ అయ్యేలో కూడా మా ఫైనల్ రిపోర్ట్ చెప్పవలసింది. అయినా ఓన్లీ టెక్నికల్ అసిస్టెంట్ వల్లనే నేను అది చేయలేకపోయాను. ఇంకా కారోబారం అంగన్వాడీ టీచర్ల సిస్టమ్ అనేది ఇంకా ఉండొద్దు. ఇంకా అవుట్లెట్గా రిపోర్ట్ రాస్తాం, వాళ్ళ నుంచి కట్టిస్తున్నా మీరే డబ్బులు పెట్టుకున్నా అది మీ బాధ్యత. ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేయట్లేదు. మెయిన్గా ఉన్నది ఏంటంటే చాలా ఇష్యూస్ వచ్చిన దానిలో కూడా బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్ అని. ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కార్డ్ దగ్గర కానీ, సెవెన్ ఇచ్చిన కానీ సెక్రటరీస్ కోఆపరేషన్ చేయకుండా ఇవన్నీ కూడా రిపీటెడ్ ఇష్యూస్ వస్తే జిల్లాలో కూడా మండలం ఒక చెడు మండలిగా గుర్తించబడుతుంది. ఇప్పటికీ 90% సెట్ అయింది. కానీ ఆ రాబోయే రోజుల్లో 10% కూడా సెట్ అయినట్టు పనిచేస్తాం. మనం చేపట్టిన 6 crores నియర్ అబౌట్ 6 crores 50 lakhs మంత్స్కి మనం ఆడిట్ నిర్వహించాం. ఇప్పుడు ఇంతకుముందే విజిలెన్స్ ఆఫీసర్ గారు చెప్పారు సామాజిక తనిఖీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే. మరొకసారి మీకు తెలియజేసేది ఏంటంటే అందరికీ సిబ్బందికి గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఇందులో రోల్ ఉంది. సామాజిక తనిఖీ అంటే ఇది మన ఉపాధి హామీ చట్టంలో భాగంగా చేస్తూ ఉన్నాం. సో ఉపాధి హామీ అనేది చట్టం ఆధారంగా ఏర్పడ్డ కార్యక్రమం, అలాగే పేదవాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం. సో అందులో భాగంగా ఎక్కడ నిధులు కూడా దుర్వినియోగం కావద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క పని ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో సామాజిక తనిఖీ కానీ, వర్క్ సైట్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమం పైన
మానిటరింగ్ అనేది పర్యవేక్షణ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి కూడా వివరణ తీసుకుంటూ మనకు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు ఒకవైపు మనకు ఒక గ్రామంలో ఒక మంచి అసెట్స్ వస్తూ ఉన్నాయి, అలాగే ఈ పేదలకు ఉపాధి కూడా కల్పించడం వల్ల గ్రామాల్లో వాళ్ళు పని లేని సమయంలో ఈ ఉపాధి హామీని ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఇది బేరీజ్ వేసుకుంటూ మన జిల్లాలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ మొత్తంలో ఉన్న జిల్లా ఇది. సో మన ఉపాధి హామీని ఎక్కువ మొత్తంలో మన జిల్లాలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఈ నిబంధనల మేరకు పనిచేసినట్లయితే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మా దృష్టిలో వచ్చిన నిబంధనలు ఇమీడియట్గా మీ దృష్టి అలా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ప్రతి సంవత్సరము సామాజిక తనిఖీ నిర్వహించాలి, క్లోజ్ చేయాలన్నట్టుగా ఉంది. కాబట్టి పని అవడం ఎంత ముఖ్యమో ఆడిట్ పూర్తి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ద్వారా ఉపాధి జరిగేది. ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు, దాదాపు 2-3 గ్రామాలకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. ఇప్పుడు యావరేజ్గా 2 జీపీస్కి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఉన్నారు. ఇంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒక మంచి సదుపాయం కూడా ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ మేట్ అవ్వాలి. సో ఆ మెషినరీని ఉపయోగించుకొని క్వాలిటీగా పనిచేయాలి. సో ఇది ఏమవుతుందంటే మా పైన కూడా సూపర్విజన్ జరుగుతూ ఉంది. ఎంతవరకు సామాజిక తనిఖీ ఎలా చేస్తూ ఉన్నారు, వారి పైన అసలు యాక్షన్ తీసుకుంటున్నారా, ఇంత దుర్వినియోగం జరిగితే మరి ఏం చేస్తుంది, పై అధికారుల దృష్టిలో ఏం చేస్తున్నారు అనేది కూడా మా పైన పర్యవేక్షణ మా పైన కూడా ఉంది. అలాగే సామాజిక తనిఖీ చేసే వాళ్ళ పైన కూడా ఉంది పర్యవేక్షణ. సో ఇవన్నీ ఆలోచించుకొని మనం పనులు నిర్వహించాలి. సో మీకు ఆడిట్కి ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఆడిట్లో చాలా వరకు తప్పులు చేస్తూ ఉన్నాం. సో ఇంతవరకు ఉపేక్షించాం, ఇక్కడ నుంచి ఉపేక్షించే పరిస్థితి లేదు. మేము గత ఆడిట్ నుంచే చాలా పకడ్బందీగా చేయడం జరుగుతూ ఉంది. సో ఈసారి కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. సో ఎక్కడైతే రిపీటెడ్గా వచ్చినాయో ఏదైతే పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 1,75,600 వరకు పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. అలాగే 13 సిబ్బంది పైన రికవరీ కూడా 86,530 రూపాయలు రికవరీ కూడా మనము ఈ ఆడిట్లో చేయబోతున్నాం. అలాగే పనిచేసి చెల్లించని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చెల్లించని వేతనం కూడా మనం ఒక చర్య తీసుకొని 76,850 రూపాయలు పోస్టల్ సిబ్బంది ద్వారా పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అబ్స్కాండింగ్ కూడా అతని పైన కూడా చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే టీఏలు వారి యొక్క ఇంటెన్సిటీ బట్టి, వారి యొక్క ఏదైతే పనితీరులో దాని యొక్క తీవ్రత బట్టి, ఈ అలిగేషన్ యొక్క తీవ్రతను బట్టి టీఏల పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు తెలుసు, గతంలో పనిచేసిన ఈసీని కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. ఇన్ఛార్జ్ ఈసీగా పనిచేశాడు, అతను మాకు ఇక్కడ నుంచి ఫిర్యాదు రాగానే ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో మాకు ఉపాధి పని కూడా జరగాలి, అలాగే ఎవరైతే పని చేయాలో వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. సో అంటే ఆడిట్ అయినాకనే కాదు, ఆడిట్ లోపు కూడా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే యాక్షన్ తీసుకుంటాం. పూర్తి చేసుకుంటే సో మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి పంచాయతీ కార్యదర్శులు కూడా ఇది ఒక మీరు గ్రామాల్లో బాగా చేస్తే మండలం ఆటోమేటిక్గా బాగుంటుంది. సో మీ గ్రామాల్లో మీరు బాగా జరగాలి. మిమ్మల్ని ఎందుకు అడుగుతా ఉన్నామంటే క్షేత్రస్థాయిలో కూడా మంచిగా చేయాలి. క్షేత్రస్థాయిలో చక్కగా జరిగితే ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. మండల స్థాయికి ఆటోమేటిక్గా ఇబ్బందులు రావు. కాబట్టి పంచాయతీ కార్యదర్శి కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సరే ఈరోజు ప్రజాపాలన ఇవన్నీ ఉండడం వల్ల అందరూ కొందరు పంచాయతీ సెక్రటరీలు అందుబాటులో లేరు, ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళైతే డైరెక్ట్ శాలరీస్ మేమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళపైన డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. సో నా దృష్టిలోనే నేను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో దయచేసి ఆ పరిస్థితి తీసుకురాకండి. మీరు బాగుండాలి, పనిచేసిన కూలీలు బాగుండాలి, అధికారులకు కూడా చెడ్డ పేరు రాకూడదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ, సో ఇంకెక్కడెక్కడ ఈ గ్యాప్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జూన్లో, ఇప్పుడు ఇంతకుముందే కృష్ణమూర్తి గారు చెప్పినట్టు జూన్లో అంటే మార్చి 31 వరకు పెట్టుకొని ఈ ఆడిట్ సిబ్బంది కూడా ఎస్ఆర్పి గారికి అందరికీ కూడా మన ప్రత్యేక వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు, ప్రజాపతిలు వచ్చినట్టున్నారు, ఎంపీడో గారికి మరియు సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హాజరైన అధికారులందరికీ, సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ ఆడిట్లో ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కువ ప్రొసీజర్ ల్యాబ్స్ రావడం జరిగింది, మాస్టర్లో సంతకాలు లేవని చెప్పేసి. సో
సో రికార్డ్స్ మెయింటెనెన్స్ అని చెప్పినాం. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో ఇంకా జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయని ఉన్నాయి, నేమ్ యాడింగ్ చేయని ఉన్నాయి. సో దయచేసి అవి వెంటనే ఇష్యూ చేసేసి మీ ఫిర్యాదుల రిజిస్టర్లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆడిట్ వచ్చిన ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఆడిట్లో అది రిజాల్వ్ అయిందా లేదా అని మళ్ళీ రాయడం జరుగుతుంది. సో అది మీ ఫిర్యాదు రిజిస్టర్లో ఆ ఫిర్యాదును రాసేసి రిజాల్వ్ చేసినట్టుగా జాబ్ కార్డ్ నెంబర్ రాసేస్తే అదే టీఆర్పీకి మళ్ళీ చూస్తే అది మళ్ళీ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయండి. ఇంకోటి గ్రామ స్థాయిలో మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తే రకాల రిజిస్టర్స్ కావచ్చు, అధికారుల నర్సరీ సర్వర్ రిజిస్టర్స్, తర్వాత మనం మండల స్థాయిలో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సామాజిక తనిఖీ ఉద్దేశం కూడా పథకం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో సామాజిక తనిఖీ చేయడం జరుగుతుంది. సో హాజరైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాబోయే ఆడిట్లో కూర్చో తప్పకుండా మేము పాటిస్తామని, గత ఆడిట్కు ఈ ఆడిట్కు కాస్త కుదురుకున్నా ఇంకా కుదురుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి మీరు సూచించినటువంటి సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ రాబోయే ఆడిట్లో ఎటువంటి రిమార్క్స్ లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం సార్. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది.